ఈ వీడియోలో టెట్ పేపర్ 1 ప్రీవియస్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. మొదటి ప్రశ్న సైకాలజీ. కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. దీనికి సమాధానం ఏ సరైనది, బి సరికానిది. ఏమంటున్నాడంటే వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం అంటే ఒక్కొక్కరిలో ఉండే తేడాల ప్రకారం ఏకరూప కవలలు అంటే ఒకటే రూపంతో కలిగి ఉన్న కవలలు వికాసంలో కూడా భేదాలు ఉండొచ్చు. అంటే వాళ్ళ రూపం ఒకటే ఉంటది కానీ వాళ్ళ డెవలప్మెంట్ లో తేడాలు ఉండొచ్చు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అంటున్నాడు. రెండవ స్టేట్మెంట్ ఏంటి అంటే వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలు అందరూ ఒకే వేగంతో పెరుగుతారు. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఒక్కొక్కలాగా పెరుగుతారు. అందరూ ఒకటే హైట్లో ఒకేసారి ఇంచు పెరగడం అనేది ఒకేలాగా జరగదు. ఒకరు ఇంచు పెరుగుతారు, ఒకరు దానికన్నా తక్కువ కూడా పెరగవచ్చు. అందుకని ఈ ప్రశ్నలో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్. అందుకే దీనికి సమాధానంగా ఏ సరైనది, బి సరికానిది. కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి. Maturation is a developmental process. Maturation depends on learning. Blueprints of maturation are carried in oneself from the time of one's conception. Maturation is natural unfolding of inherited tendencies. పరిపక్వత అనేది ఒక వికాస ప్రక్రియ అంటున్నాడు. పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుండే ఉంటాయి. పరిపక్వత అంటే అనువంశికంగా వచ్చే ధోరణుల సహజ వివర్తన. మెచ్యూరిటీ అనేది ఒక డెవలప్మెంట్ అని ఈ స్టేట్మెంట్ లో అంటున్నాడు, కానీ ఇది రాంగ్. మెచ్యూరిటీ అనేది డెవలప్మెంట్ తో పాటు రాదు, మనం నేర్చుకునే దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ మెచ్యూరిటీ అనేది అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం నేర్చుకునే దానిపై, అభ్యసనం అంటే లెర్నింగ్, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది వ్యక్తి కణాలలో అంటే సెల్స్లలో మెచ్యూరిటీకి సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుండే ఉంటాయి అంటున్నాడు, కానీ ఇది రాంగ్ ఆన్సర్. పరిపక్వత, మెచ్యురేషన్ అంటే అనువంశికంగా వచ్చే ధోరణుల సహజ వివర్తన. అంటే ఇది కూడా మన జనరేషన్, ఫోర్ ఫాదర్స్ జనరేషన్ నుంచి వస్తుంది అని చెప్తున్నాడు. ఇది కూడా రాంగ్. సో ఈ ఒక స్టేట్మెంట్ మాత్రమే రైట్. మరొక ప్రశ్నలో వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి. Individuals' mental abilities are the product of అనువంశికత మరియు పరిసరం రెండు. అనువంశికత మాత్రమే, పరిసరం మాత్రమే. అనువంశికత లేదా పరిసరం రెండూ కావు. ఇండివిజువల్ మెంటల్ ఎబిలిటీస్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్. వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి అని వేటిని అంటారు? మొదట ఆప్షన్ వదిలేసి రెండో ఆప్షన్కి వస్తే అనువంశికత మాత్రమే అంటే మనకు జనరేషన్స్ నుంచి వస్తుంది అని చెప్తున్నాడు ఇందులో. ఇది ఎన్విరాన్మెంట్ మాత్రమే అంటున్నాడు. ఇక్కడ రెండు కావు అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏంటి అంటే అనువంశికత మరియు పరిసరం. అంటే మన యొక్క సామర్థ్యాలు, మానసిక సామర్థ్యాలు అనేవి మనకు అనువంశికంగాను మరియు మన చుట్టూ ఉన్న పరిసరాలు రెండింటి నుంచి డెవలప్ అవుతాయి. ఇది సరైన సమాధానం.